11th December 2019 ది హిందూ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ వన్ డోపింగ్. డోపింగ్ అంటే ఏవైనా డ్రగ్స్ని వాడడం అన్నమాట, స్పోర్ట్స్లో గెలవడం కోసం, ఎక్కువ ఎనర్జీ రావడం కోసం. సో డోపింగ్ టు విన్. సమ్ అథ్లెట్స్ అంటే కొంతమంది క్రీడాకారులు డూ చీట్, మోసం చేస్తారు. బట్ కానీ వెన్ దే డూ సో, వాళ్ళ చేసినప్పుడు విత్ అఫీషియల్ శాంక్షన్, అంటే వాళ్ళ ఆ క్రీడాకారుల పైన ఉండే అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్సర్న్డ్ కంట్రీస్కి సంబంధించి కానీ వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి ఏకమైపోతే ఇట్ ఈజ్ అన్ ఎపిక్ క్రైసిస్. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దేశానికి, ఆ పర్టికులర్ కంట్రీకి గొప్ప క్రైసిస్, సంక్షోభం అనేది వస్తుంది. అదే జరిగింది ఇక్కడ రష్యా విషయంలో. అదే ఎడిటోరియల్లో చెప్తున్నారు. మండేస్ డెసిషన్ బై ద వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ అనేది, దాని ద్వారా ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనే దాన్ని స్థాపించారు 1999లో. సో దీని హెడ్ క్వార్టర్స్ అనేది కెనడాలో ఉంది. సో ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే స్పోర్ట్స్లో ఈ డోపింగ్ అనే దాన్ని చెక్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఈ అథ్లెట్స్, ఈ క్రీడాకారుల యొక్క శాంపిల్స్, వాటన్నిటిని కూడా సైంటిఫిక్ రీసెర్చ్కి పంపిస్తుంది. దాని ద్వారా డోపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి అది కావాల్సిన యాక్షన్స్ అనేవి కూడా తీసుకుంటుంది ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఇప్పుడు ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఏం చేసింది, రష్యా మీద బ్యాన్ విధించింది. టు బ్యాన్ రష్యా ఫ్రమ్ గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్స్. ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రీడా ఉత్సవాల్లో దీన్ని ఉండకూడదు రష్యా అనేది అని చెప్పి ఫర్ 4-year పీరియడ్, 4 ఏళ్ల పాటు రష్యాని బ్యాన్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈజ్ అన్ ఆర్గ్యూబ్లీ ద బిగ్గెస్ట్ స్పోర్టింగ్ క్రైసిస్ ఇన్ ద కంట్రీ హ్యాస్ ఫేస్ టిల్ డేట్. రష్యా ఇప్పటి వరకు ఫేస్ చేసిన వాటిల్లో ఇది అన్నిటికన్నా పెద్ద బిగ్గెస్ట్ సంక్షోభం అన్నమాట దాని యొక్క క్రీడా రంగంలో. ద యాంటీ డోపింగ్ వాచ్ డాగ్స్ మూవ్. యాంటీ డోపింగ్ వాచ్ డాగ్ ఏంటి ఇక్కడ, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని యాంటీ డోపింగ్ వాచ్ డాగ్ అని కూడా అంటారు. సో అంటే డోపింగ్ జరగకుండా చూసుకునేది అనమాట. సో దిస్ యాంటీ డోపింగ్ వాచ్ డాగ్స్ మూవ్ విల్ హర్ట్ రష్యా. ఇది రష్యాని బాగా హర్ట్ చేస్తుంది. ఎందుకని, అట్ ద 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్, 2020లో టోక్యోలో జరగబోయే ఒలింపిక్ గేమ్స్. సో ఇక్కడ ఒక బిట్ దొరికింది కదా, 2020 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, టోక్యో. అండ్ 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్. సో 2022 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బీజింగ్లో. సో ఈ 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ పార్టిసిపేట్ చేయలేదు రష్యా, 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లోనూ పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకని, అంతేకాకుండా దాని యొక్క నేషనల్ ఫ్లాగ్, రష్యా యొక్క నేషనల్ ఫ్లాగ్ని కానీ, రష్యా నేమ్ని కానీ, రష్యా యొక్క నేషనల్ యాంథమ్ని కానీ అలౌ చెయ్యరు. సో దానివల్ల రష్యా విల్ ఇన్ఎవిటబ్లీ, సో రష్యా ఖచ్చితంగా ఇప్పుడు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తీసుకున్న డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ అది కోర్ట్ని అప్రోచ్ అవుతుంది. ఫర్ స్పోర్ట్స్ కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అప్రోచ్ అవుతుంది అపీల్ చేసుకుంటూ. ఫర్ విచ్ ఇట్ హ్యాస్ 3 weeks. సో దానికి 3 weeks టైం ఉంటుంది. బట్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ అప్హెల్డ్, ఇట్ కుడ్ బార్ ద నేషన్ ఫ్రమ్ ద పార్టిసిపేషన్ ఇన్ సెవరల్ హై ప్రొఫైల్ గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ద 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇన్ ఖతార్. ఒకవేళ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో కూడా అదే ప్రూవ్ అయితే అప్పుడు కంట్రీని బార్ చేసేస్తారు. మొత్తం టోటల్గా హై ప్రొఫైల్ గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్స్ నుంచి రష్యాని అవుట్ చేసేస్తారు, ఇంక్లూడింగ్ 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ నుంచి, ఖతార్లో జరగబోయే 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ నుంచి. సో ఇక్కడ మనం 3 గమనించాలి. 2020 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, టోక్యో. 2022 వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బీజింగ్. 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది, ఖతార్. సో ఈ 3 అన్నమాట, ఈ 3 బిట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో ఈ 5 బిట్స్ అనేవి మనం ఈ ఎడిటోరియల్ నుంచి తీసుకోవచ్చు ఇప్పటి వరకు చదివిన దాంట్లో. ద సాగా అంటే అసలు దీనికి మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇట్ హ్యాస్ రూట్స్ ఇన్ ద స్కాండల్ దట్ ఎరప్టెడ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ 2016 రియో ఒలింపిక్స్.
2016లో రియో డిజెనీరోలో ఒలింపిక్స్ జరిగాయి, మనందరికీ తెలుసు. సో అక్కడ ఏం జరిగింది, విజిల్ బ్లోయర్ అంటే ఎవరో ఒకళ్ళు దాగి ఉన్న విషయాన్ని, రహస్యమైన విషయాన్ని బయటకు చెప్పేవాళ్ళని విజిల్ బ్లోయర్ అంటారు. సో ఆ విజిల్ బ్లోయర్ రిపోర్ట్స్ ప్రకారము రష్యా అనేది ఫర్ రన్నింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ డోపింగ్ ప్రోగ్రామ్, రష్యా ఒక సోఫిస్టికేటెడ్ అని చాలా హై టెక్నాలజీ ఉన్న డోపింగ్ ప్రోగ్రామ్ని రన్ చేస్తోంది అని తెలుసుకున్నారు. సో ఈ ఎలిగేషన్స్, ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సెంటర్డ్ అరౌండ్ ద యాక్టివ్ కొల్యూజన్ ఆఫ్ రష్యా యాంటీ డోపింగ్ ఎక్స్పర్ట్స్. సో ఇది రష్యా యొక్క గవర్నమెంట్లో ఉన్న యాంటీ డోపింగ్ ఎక్స్పర్ట్స్తో కలిసి యాక్టివ్ కొల్యూజన్ అంటే వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయిపోవడం, దాన్ని కొల్యూజన్ అంటే కుమ్మక్క అవడం, కుట్ర చేయడం కోసం. ద స్పోర్ట్స్ మినిస్ట్రీ, రష్యా యొక్క స్పోర్ట్స్ మినిస్ట్రీ అండ్ ద మెంబర్ ఆఫ్ ద కంట్రీస్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇన్ రీప్లేసింగ్ డోప్టైన్డ్ యూరిన్ శాంపిల్స్ విత్ క్లీన్ వన్స్ డ్యూరింగ్ ద 2014 వింటర్ ఒలింపిక్స్ ఇన్ సోచి అనేది రష్యాలో ఒక నగరం. సో రష్యాలో జరిగిన 2014 వింటర్ ఒలింపిక్స్లో కూడా ఈ అథ్లెట్స్ యొక్క యూరిన్ శాంపిల్స్ అవి డోప్ అయి ఉన్నవి, దాంట్లో కొంత డ్రగ్ అనేది ఉంది, దాన్ని వీళ్ళు క్లీన్ యూరిన్ శాంపిల్స్తో రీప్లేస్ చేయడం జరిగింది. సో అది విజిల్ బ్లోయర్ ఎక్స్పర్ట్స్ ద్వారా తెలిసింది. ఇన్ సెప్టెంబర్ 2018 యాజ్ అ పార్ట్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ దట్ కేస్, సెప్టెంబర్ 2018లో ఆ కేసులో భాగంగా రష్యా రిలక్టెంట్లీ అగ్రీ టు ఓపెన్ అప్ ఇట్స్ డేటాబేస్ టు కొరాబరేట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్స్. సో ఆ రిపోర్ట్స్ అన్నిటిని చూపించడానికి రష్యా అనేది రిలక్టెంట్గానే ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏం చేసింది, హ్యాస్ నవ్ రూల్డ్ ద కంట్రీ, మ్యానిపులేటెడ్ దిస్ వెరీ డేటాబేస్ ఇన్ ఆర్డర్ టు కవర్ అప్ ద లార్జ్ స్కేల్ వయలేషన్స్. సో ఇది రష్యా అనేది మ్యానిపులేట్ చేసింది దాని డేటాని అని చెప్పి వాడా అనేది మొత్తం గ్రహించగలిగింది. హవెవర్ అయినా యాజ్ స్టిఫ్ యాజ్ ద లేటెస్ట్ శాంక్షన్ స్కీమ్, దెర్ ఇస్ కన్సిడరబుల్ డౌట్ అమాంగ్ యాంటీ డోపింగ్ క్రూసేడర్స్ వేర్ ద మెజర్స్ గో ఫార్ ఎనఫ్. సో ఇవి ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉందా, ఈవెన్ అహెడ్ ఆఫ్ ద రియో గేమ్స్. ఎందుకంటే రియో డిజెనీరోలో 2016లో ఒలింపిక్స్ జరిగిన తర్వాత కూడా వాడా రికమెండ్ చేసింది దట్ రష్యా బి ఎక్స్పెల్డ్, బట్ రష్యా అనేది బయటికి వెళ్ళిపోవాలని. కానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏం చేసింది, అండర్ ద ప్రెసిడెంట్ థామస్ బాచ్ హ్యాడ్ లెఫ్ట్ ద డెసిషన్ టు ఇండివిజువల్ స్పోర్ట్ గవర్నింగ్ బాడీస్. సో ఎవరైతే స్పోర్ట్స్ చేస్తున్నారో వాళ్ళకే వదిలేసింది నిర్ణయం అనేది. ఐఓసీ వాడా ఏమో అసలు ఎందులోనూ పార్టిసిపేట్ చేయొద్దు రష్యా అని చెప్తే, ఐఓసీ ఏం చేసింది, ఎవరైతే నిర్వహిస్తున్నారో, సపోజ్ ఫుట్బాల్ అయితే ఫుట్బాల్ అది ఏ కంట్రీ నిర్వహిస్తుందో వాళ్ళకి, ఆ గవర్నింగ్ బాడీకి వదిలేద్దాము. సబ్సిక్వెంట్లీ అథ్లెట్స్ హూ వర్ క్లియర్డ్ ఆఫ్ డోపింగ్ వర్ అలౌడ్ టు కంపీట్ యాజ్ న్యూట్రల్స్. సో రష్యాకి సంబంధించి డోపింగ్ చెయ్యని అథ్లెట్స్, క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా కనీసం పోటీ పడే అవకాశం ఉంటుంది యాజ్ న్యూట్రల్స్ లాగా, అంటే వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు లాగా కాకుండా ఇండివిజువల్గా. సో వాళ్ళు రష్యా ఫ్లాగ్ అనే దాన్ని యూస్ చేసుకోరు. ఆ సిమిలర్ ఎపిసోడ్ హ్యాడ్ ప్లేడ్ అవుట్ డ్యూరింగ్ ద 2018 పియాంగ్చాంగ్ వింటర్ ఒలింపిక్స్. 2018లో కూడా పియాంగ్చాంగ్లో జరిగిన వింటర్ ఒలింపిక్స్లో కూడా అదే జరిగింది. రష్యా మళ్ళీ బ్యాన్ చేయబడింది, కానీ రష్యాకి సంబంధించిన అథ్లెట్స్ మాత్రం రష్యా యొక్క జెండాని యూస్ చేసుకోకుండా ఇండివిజువల్గా అథ్లెట్స్ అనేవాళ్ళు పోటీ చేశారు. సో ద ఐఓసీస్ హ్యాండ్ మే బీ ఫోర్స్ దిస్ టైమ్ అరౌండ్ ద షీర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫైండింగ్స్, బట్ దేర్ రిమైన్స్ అ సిమిలర్ పాసిబిలిటీ ఆఫ్ ద రష్యన్ కాంపిటీటర్స్ స్టిల్ పార్టిసిపేటింగ్. సో మళ్ళీ ఐఓసీ అనేది ఇలాంటి డెసిషనే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు రష్యా గవర్నమెంట్ చేసిన దానికి వాళ్ళు బాధ్యులు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో. ఇట్ మే బి వర్త్ నోటింగ్ దట్ డిస్పైట్ సోచి, రష్యా స్టిల్ ప్లేడ్ host to marquee events such as 2015 World Aquatics Championship and 2018 FIFA World Cup. సో సోచీలో అలా జరిగినప్పటికీ, అప్పుడు అది శాంపిల్స్ని మ్యానిపులేట్ చేసినప్పటికీ 2018 ఫిఫా వరల్డ్ కప్ని అది హోస్ట్ చేసింది. మళ్ళీ 2025లో కూడా ఆ స్విమ్మింగ్ ఈవెంట్ హోస్ట్ చేయడానికి సిద్ధమైంది. ఇన్ ఎ సెన్స్ బోత్ ఐఓసీ అండ్ వాడా హ్యావ్ హ్యాడ్ టు స్ట్రాడల్ ద థిన్ లైన్ బిట్వీన్ టూ పవర్ఫుల్ బట్ అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఏజెన్సీ, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ రెండు కూడా కలిసి ఒక డిఫరెన్స్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఆపోజిట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటవి అంటే రష్యాని పనిష్ చేయాలి, బట్ స్టిల్ తప్పు చేయని అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేకూర్చాలి. సో దట్ వాళ్ళు ఎటువంటి డోపింగ్ చేయలేదు కాబట్టి ది కంట్రీ ఫర్ ఇట్స్ misdemeanors while at the same time preserving natural justice for the athletes who are clean.
వాళ్ళకి సరైన న్యాయం చేయాలి, ఎవరైతే డోపింగ్ చేయలేదో వాళ్ళు. కానీ బట్ ఇంక్రీజింగ్లీ ఇట్ ఫీల్స్ లైక్ ఎ సిచ్యువేషన్ వేర్ ఈవెన్ హానెస్ట్ స్పోర్ట్స్మెన్, నిజాయితీగా ఉండే క్రీడాకారులు కూడా మే ఎండ్ అప్ పేయింగ్ ద ప్రైజ్. సో వాళ్ళు కూడా కొంత మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది ఫర్ ద మ్యాషినేషన్స్. మ్యాషినేషన్స్ అంటే ఇందాక మనం చదివాం కదా, కొల్యూషన్స్ అనే పదం. కొల్యూషన్ అంటే కుమ్మక్కవడం, కుట్ర చేయడం. సేమ్ మ్యాషినేషన్స్ కూడా అంతే, కుమ్మక్కవడం, కుట్ర చేయడం. ఇలాంటి రెండు సిమిలర్ మీనింగ్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మ్యాషినేషన్స్ ఆఫ్ దేర్ కరప్ట్ అడ్మినిస్ట్రేషన్. సో కరప్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళ కంట్రీ యొక్క మోసపూరితమైన, కరప్ట్, అవినీతితో కూడిన అడ్మినిస్ట్రేషన్ వల్ల ఈ హానెస్ట్ స్పోర్ట్స్మెన్, నిజాయితీగా ఉన్న స్పోర్ట్స్మెన్ కూడా కొంతవరకు వాళ్ళు బలయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఈ ఎడిటోరియల్లో చెప్తున్నారు. సో ఎడిటోరియల్ నుంచి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, కొన్ని బిట్స్ అనేవి వచ్చాయి, డైరెక్ట్ బిట్స్ అనేవి వచ్చాయి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఏ పేటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్. ఇది ఆల్రెడీ మనము నిన్న ఎడిటోరియల్లో డిస్కస్ చేశాము. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019 అనేది మొత్తం హిందూ రాష్ట్రం వైపుగా వెళ్తోంది అని చెప్పి, అది ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంది ఫైనల్గా అని చెప్పాం కదా. సో కంట్రీస్ అనేవి క్లాసిఫికేషన్ చేశారు. మీరు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని మాత్రమే చూశారు, కానీ ఇటు పక్కన ఉన్న మయన్మార్ని, మరి శ్రీలంక, అందులో ఉన్న వాళ్ళని ఎందుకు చూడలేదు? ఏ బేస్ చేసుకుని కంట్రీస్ క్లాసిఫికేషన్ చేశారు? అసలు రిలీజియన్ని బేస్ చేసుకుని, ఒక కులాన్ని బేస్ చేసుకుని సిటిజన్షిప్ ఇవ్వడం ఏంటి? ఇది ఫర్ ద ఫస్ట్ టైం కదా. అంటే మీరు హిందూ రాష్ట్రాన్ని వైపుగా వెళ్తున్నారా అన్న కాంటెక్స్లో ఎడిటోరియల్ చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎడిటోరియల్ ఏదైతే ఉందో, ఎన్ఆర్సీ, ఇది ఆల్రెడీ మనం చదివాం, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్, అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది వీడి సవర్కర్స్ ఐడియా. ఈ వీడి సవర్కర్స్ ఐడియాని సపోర్ట్ చేసేలాగా ఉందా అంటే, వీడి సవర్కర్స్ ఎవరు అంటే హిందూ మహాసభ యొక్క చీఫ్. సో ఇక్కడ ఆల్రెడీ దీంతో పాటు ఇంకొక ఎడిటోరియల్ కూడా ఉంది. ఈ రెండు సేమ్ అన్నమాట, ఆల్మోస్ట్ మ్యాటర్ ఒకటే. ఏంటంటే ఇక్కడ ముస్లిం లీగ్, హిందూ మహాసభ, ముస్లిం లీగ్, ఇవి రెండింటినీ కూడా ఈ మహమ్మద్ అలీ జిన్నా అనే ఆయన ఈ ముస్లిం లీగ్కి హెడ్, అలాగే వీడి సవర్కర్ అనే ఆయన హిందూ మహాసభకి హెడ్. సో వీళ్ళిద్దరి ప్రోద్బలం వల్ల హిందూ అండ్ ముస్లిం ఇది రావడము, కాన్ఫ్లిక్ట్. సో ఈ మహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ వాళ్ళకి దగ్గర అవడం వల్ల ప్రత్యేకంగా పాకిస్తాన్ని పొందగలగడం, బట్ స్టిల్ కానీ అందులో నెహ్రూకి ఆరెల్స్ ఇంకెవరికి ఇష్టం అనేది లేదు. కాంగ్రెస్ అనేది కావాలని పార్టిషన్ చేయాలని అనుకోలేదు. సో ఈ రెండిటి వల్ల ఇలా జరిగింది, వీడి సవర్కర్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా వల్ల జరిగిందే తప్ప. సో అందుకని అమిత్ షా ఇది కాంగ్రెస్ చేసిందే, కాంగ్రెస్ హ్యాస్ డివైడెడ్ దిస్ కంట్రీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, నాట్ అస్ అని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ అనేది అలా చేయలేదు. ఇవి మిస్లీడింగ్ స్టేట్మెంట్స్, కామెంట్స్ ఆర్ మిస్లీడింగ్, మిస్టర్ షాస్ కామెంట్స్ ఆర్ మిస్లీడింగ్ అని చెప్తున్నారు ఎడిటోరియల్లో. ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పటికీ ఇష్టం లేదు పాకిస్తాన్ కూడా కలిసిపోయి ఇండియా మొత్తం ఒకటే అవ్వాలని అనుకున్నారు. బట్ ఈ మహమ్మద్ అలీ జిన్నా అలాగే వీడి సవర్కర్ ఈ ఇద్దరి వల్ల ఈ మహమ్మద్ అలీ జిన్నా అనే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి దగ్గర అవుతూ పాకిస్తాన్ని తీసుకురాగలిగారు, సపరేట్ పాకిస్తాన్. అలాగే అటు పక్కన ఉన్న ఈస్ట్ బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్గా ఫామ్ అయింది కదా, సో దాన్ని కూడా కలుపుకోవాలనుకున్నారు. సో దానివల్ల జరిగింది తప్ప ఇది కాంగ్రెస్ చేసింది కాదు. సో మిస్లీడింగ్గా ఉన్నాయి కామెంట్స్ అనేవి, తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి మిస్టర్ షా కామెంట్స్ అనేవి అని చెప్తున్నారు ఈ ఎడిటోరియల్లో. సో అదే ఇక్కడ మాట్లాడుతున్నారు. ద ఐడియా ఆఫ్ ఎ రిలీజియస్ బేసిస్ ఫర్ నేషన్ కేమ్ ఫ్రమ్ హిందూ మహాసభ అండ్ ముస్లిం లీగ్. అసలు రిలీజియస్ బేసిస్ అనేది ఫస్ట్ వచ్చింది హిందూ మహాసభ, ముస్లిం లీగ్ నుంచి తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కాదు. అవి ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఇవి వాళ్ళ ఎడిటోరియల్స్. థ్యాంక్ యూ.